హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి MS-EXCELలో బిల్ ఎంట్రీ ఏ విధంగా చేస్తారో చూద్దాం. సెర్చ్ బార్లో ఎక్సెల్ ఎంటర్. ఈ విధంగా ఎక్సెల్ని ఓపెన్ చేసుకొని బ్లాంక్ వర్క్ బుక్ దీన్ని డబుల్ క్లిక్ ఇచ్చి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం బిల్ ఎంట్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో డాటా ఎంట్రీ, బిల్ ఇన్వాయిస్, సేల్స్ రిపోర్టు చెప్పాను. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఫార్ములాస్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ అర్థమవుతుంది. డాటా ఎంట్రీకి సంబంధించి ఈ బిల్ ఎంట్రీని ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా షీట్ని జూమ్ చేసుకోవాలి. ఫస్ట్ జూమ్ చేసుకోవాలంటే కింద బాటమ్ రైట్ సైడ్లో ఇక్కడ జూమ్ ప్యానెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం జూమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత మనం బిల్ ఎంట్రీ మనం ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్, ప్రొడక్ట్, ప్రైస్, క్వాంటిటీ, నెట్ ప్రైస్ ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత నేమ్స్ ఎంట్రీ చేసుకోవాలి. మనం ఎవరికైతే సేల్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ బిల్ ఇన్వాయిస్ కదా, బిల్ ఇన్వాయిస్ అని హెడ్డింగ్ ఇద్దాం. ఈ సెల్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకొని మర్జ్ అండ్ సెంటర్, ఇక్కడ హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో మర్జ్ అండ్ సెంటర్ కమాండ్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆ సెల్స్ అనేది సింగిల్ సెల్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ బిల్ ఇన్వాయిస్ ఎంట్రీ చేసుకున్న తర్వాత దీనికి కలర్ చేయాలి. దీనికి ఈ విధంగా కలర్ చేయాలి. ఇంకొంచెం జూమ్ చేస్తున్నాం. ఈ విధంగా కలర్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క నేమ్స్ ఎంట్రీ చేసుకోవాలి. నేమ్స్ సురేష్, ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ప్రోడక్ట్ అంటే ఏం ప్రోడక్ట్ పర్చేస్ చేశారు అవి ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. లైక్ టీవీఎస్, ల్యాప్టాప్స్, మొబైల్. ఇక్కడ మళ్ళీ టీవీస్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లోకేష్ టీవీఎస్ పర్చేస్ చేశాడు. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, మళ్ళీ టీవీస్ అని టైప్ చేయాలి కదా. అంత అవసరం లేకుండా ఆల్రెడీ మనం ఇక్కడ సురేష్ ప్రోడక్ట్ టీవీఎస్ ఉంది కాబట్టి మనం కీబోర్డ్లో ఆల్ట్ డౌన్ యారో ప్రెస్ చేయాలి. ఆల్ట్ డౌన్ యారో ప్రెస్ చేస్తే మనం ఇది వరకు ఎంట్రీ చేసుకున్న లిస్ట్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ టీవీస్ కదా, టీవీస్ సెలెక్ట్ చేసుకొని ఇచ్చేయాలి. తర్వాత హేమంత్ కీబోర్డ్స్, తర్వాత గీత ల్యాప్టాప్స్ వచ్చింది కదా. మళ్ళీ ఆల్ట్ డౌన్ యారో ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్. మళ్ళీ కావ్యకి మళ్ళీ ల్యాప్టాప్ వచ్చింది, ఆల్ట్ డౌన్ యారో. ఈ విధంగా షార్ట్ కట్స్ మీరు డాటా ఎంట్రీ వర్క్లో మీ టైంని సేవ్ చేస్తుంది. తర్వాత సునీల్ టీవీ, మళ్ళీ ఆల్ట్ డౌన్ యారో టీవీస్. తర్వాత మోహన్ కీబోర్డ్ ఆల్రెడీ ఎంట్రీ చేసిన కీబోర్డ్. ఇలా అప్ అండ్ డౌన్ యారో యూజ్ చేసి అది కూడా ఆల్ట్ ప్రెస్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్ యారోస్ యూజ్ చేయాలి. తర్వాత ప్రవీణ్
ప్రవీణ్ టీవీస్. ఈ విధంగా మనకు కొంచెం కాలము విడ్త్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ పైన కాలంలో డబుల్ క్లిక్ చేయాలి, ఆటో ఫిట్ అవుతుంది. తర్వాత మనం ప్రైస్ దీనికి కలర్ ఇచ్చేద్దాం కదా, మనం క్లారిటీగా తెలుస్తుంది. ఈ విధంగా హెడ్డింగ్స్కి కలర్ ఇచ్చేద్దాం. సపోజ్ ఇందులో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ప్రైస్ ఎంట్రీ చేసుకోవాలి. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 40,000. మనం ఇక్కడ డెసిమల్ పాయింట్స్ కావాలి కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సెల్స్ అన్నిటిని మనం హోమ్ ట్యాబ్లో నెంబరింగ్ గ్రూప్లో ఇక్కడ కనిపిస్తుంది కదా కామా స్టైల్ అప్లై చేసుకోవాలి. మనకు డెసిమల్స్ వస్తాయి. తర్వాత 40,000, 50,000, ఈ విధంగా ప్రైస్ ఎంట్రీ చేసుకున్నాక వాళ్ళ యొక్క క్వాంటిటీ ఎలా తీసుకున్నారో ఎంట్రీ చేసుకోవాలి. సపోజ్ సురేష్ టీవీస్ 40,000 పర్ ఈచ్ అనగా క్వాంటిటీ 2. ఈ విధంగా క్వాంటిటీ ఎంట్రీ చేసుకోవాలి. ఈ విధంగా క్వాంటిటీ ఎంట్రీ చేసుకున్న తర్వాత నెట్ ప్రైస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు నెట్ ప్రైస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను కదా. సపోజ్ ఇక్కడ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత ప్రైస్ ఉన్న సెల్ని రిఫరెన్స్గా తీసుకోవాలి. మీరు టైప్ చేయొద్దు, టైప్ చేస్తే మీకు మిగతా వాటికి ఎర్రర్ చూపిస్తుంది. కాబట్టి ఈక్వల్ టు ఆ ప్రైస్ ఎక్కడైతే ఉందో ఆ సెల్ యొక్క రిఫరెన్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ సెల్ యొక్క రిఫరెన్స్ వచ్చేసి E4 దాన్ని E4 తర్వాత ఇంటూ రావాలంటే మీరు కీబోర్డ్లో Shift 8 ప్రెస్ చేయండి. ఇంటూ సింబల్ వస్తుంది. వచ్చిన తర్వాత క్వాంటిటీ 2 సెల్ యొక్క రిఫరెన్స్ మాత్రమే తీసుకోవాలి. మీరు 2 అని నెంబర్స్ ఎంట్రీ చేసుకోవద్దు. నెంబర్స్ కానీ ఎంట్రీ చేసుకుంటే మీకు రిమైనింగ్ వాళ్ళై ఎర్రర్ చూపిస్తుంది. ఈ విధంగా సెల్స్ రిఫరెన్స్ తీసుకున్న తర్వాత ఎంటర్ వచ్చింది కదా, మీకు నెట్ ప్రైస్ 80,000 ఈ విధంగా వచ్చింది. సో వీటి అన్నిటికీ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు ఈజీగా డ్రాప్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు హ్యాష్ సింబల్ చూపిస్తుంది. అంటే మీ కాలం అనేది కరెక్ట్ వెడుతూ లేదు, కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. మీరు దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే జీ కాలం మీద ఆటోమేటిక్గా ఫిట్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇక్కడ మీరు టోటల్ టైప్ చేసుకోవచ్చు. టోటల్ ఇది బోల్ట్ అప్లై చేసిన అందుకే కొంచెం తిక్కుగా కనిపిస్తుంది. బోల్ట్కి షార్ట్ కట్కి Ctrl+B. తర్వాత టోటల్ వచ్చేసి ఏ విధంగా ఎంట్రీ చేసుకో తెలుసు కదా, దానికి ఈక్వల్ టు SUM బ్రాకెట్ ఓపెన్. ఈ పైన రేంజ్ క్రైటీరియా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్రాకెట్లో ఎంటర్. ఈ విధంగా చూపించింది 33,10,000 టోటల్. ఈ విధంగా ఈక్వల్ టు సమ్ తీసుకోవచ్చు. మరియు ఇంకొక అనదర్ షార్ట్కి మీ కీబోర్డ్లో ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సమ్ యొక్క ఫార్ములా తీసేసుకుంటుంది. దాని తర్వాత ఎంటర్. 33,10,000 ఈ విధంగా వచ్చింది కదా. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనం దీనికి ఫిల్టర్ అప్లై చేద్దాం. ఈ విధంగా ఫిల్టర్ ఈ పైన హెడ్డింగ్స్ అన్ని సెలెక్ట్ చేసి మీరు హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో సార్ట్ అండ్ ఫిల్టర్ కమాండ్ కనిపిస్తుంది కదా, నేను క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్ అప్లై. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఒక్కొక్కసారి ప్రోడక్ట్స్ అన్నీ కాకుండా సపరేట్ ప్రోడక్ట్ యొక్క ప్రైస్ని చూడాలి అనుకుంటే సపోజ్ ఇక్కడ టీవీస్ ఉంది. ఇక్కడ ఫిల్టర్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఆల్ ఉంది కదా, దీన్ని అన్సెలెక్ట్ చేసేసిన తర్వాత టీవీస్ మాత్రమే కావాలి అనుకుంటే టీవీస్. ఓకే, ఇక్కడ చూసారు కదా
ఓన్లీ టీవీస్ వచ్చాయి. మీది హైడ్ అయిపోయింది కదా, కొంచెం ఇక్కడ కాలం డౌన్ చేసుకోవాలి. మనకు టోటల్ మాత్రం 33,10,000 చూపిస్తుంది. అంతే, ఇందాక అంతే చూపించింది కదా. ఇప్పుడు ఇది టీవీస్కి మాత్రమే చూపించట్లేదు. అది ఎందుకు అంటే మనం సమ్ ఫార్ములా యూజ్ చేసాం. మనము సపరేట్ ప్రొడక్ట్స్ యొక్క ఫిల్టర్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ చూపించాలంటే సమ్ యూజ్ చేయొద్దు. చూపిస్తాను. దీన్ని మళ్ళీ సెలెక్ట్ ఆల్ చేసుకున్న తర్వాత ఓకే, ఈ ఫార్ములానే డిలీట్ చేసేది. మనం సమ్ యూజ్ చేసాం కదా, దీనికి సమ్ యూజ్ చేయొద్దు. సబ్ టోటల్ అని ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ సబ్ టోటల్ వచ్చింది, సెలెక్ట్ సబ్ టోటల్. ఈ విధంగా బ్రాకెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నెంబర్స్ వచ్చాయి. అంటే యావరేజ్కి 1, కౌంట్కి 2, కౌంటేకి 3, మ్యాక్స్కి 4, మిన్కి 5, ఈ విధంగా నెంబర్స్ వచ్చాయి. సో మనం యావరేజ్ అని ఈ విధంగా టైప్ చేయబోయి దానికి మనం ఏదైతే ఫార్ములాకి ముందున్న సీరియల్ నెంబర్ని టైప్ చేయాలి. మనకు ఇప్పుడు ఏ ఫార్ములా కావాలి, సమ్ కావాలి. కాబట్టి సమ్కి ముందున్న సీరియల్ నెంబర్ వచ్చేసి 9. ఈ విధంగా 9 టైప్ చేసి ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత దీని యొక్క రిఫరెన్స్ ఈ విధంగా ఇచ్చి బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఎంత వచ్చింది? 33,10,000. ఇప్పుడు టీవీ ప్రోడక్ట్ తీసుకుందాం. ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ డిసెలెక్ట్ చేసి టీవీ, ఓకే వచ్చింది కదా టీవీ. ఇందాక 33,10,000 ఉంటే ఇప్పుడు 10 lakhs వచ్చింది. చూసారుగా, 750, 140, 890 ప్లస్ 30, 920 ప్లస్ 80, 10 lakh. ఈ విధంగా టీవీఎస్. ఇప్పుడు టీవీఎస్ తీసేసి మీరు ల్యాప్టాప్ ఇవ్వచ్చు. ల్యాప్టాప్స్ ఈ విధంగా 19,75,000. దాని తర్వాత కీబోర్డ్స్ మాత్రమే చూసుకోవాలంటే కీబోర్డ్స్ ఓకే, ఇంత 1,60,000. మీరు ఈ విధంగా డేటా ఎంట్రీ చేసినప్పుడు చాలా ఈజీ మెథడ్లు సబ్ టోటల్ ఫార్ములాని యూజ్ చేస్తే మీకు ఫిల్టర్ చేసినప్పుడు వాటి యొక్క సమ్ని మాత్రమే చూపిస్తుంది. ఇదొక మెయిన్ బెనిఫిట్ సబ్ టోటల్ ఫార్ములా యూజ్ చేస్తే. ఈ విధంగా మళ్ళీ అన్నీ సెలెక్ట్ చేసి ఓకే. సో ఈ విధంగా బిల్ ఇన్వాయిస్ కానీ లెడ్జర్స్ కానీ బిల్ ఇన్వాయిస్ ఈ విధంగా చేసుకోవచ్చు. మనం ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసి ప్రోడక్ట్ వైజ్ డాటాని తీయచ్చు. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ.